నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పళని నుంచి తిరుమలకి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామని వెల్లడి. కక్ష సాధింపులు, అధికార దుర్వినియోగం వైసీపీ నేతలకే సాధ్యం. చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. తప్పుడు కేసులతో వల్లభనేని వంశీపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ ఆగ్రహం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పళని అర్ములిగా దండాయుధ మురుగన్ స్వామివారి ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్, ఆయన కుమారుడు అఖీరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద సాయి చేరుకున్నారు. పళనిలోని అత్యంత ముఖ్యమైన తాయి పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియజేస్తానని, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు తనని కోరారని, ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிராவில் கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன், ஒரு ஆரம்பிக்க போகிறேன்னு சொன்னாங்க. இந்த ரிக்வெஸ்ட் நான் கண்டிப்பாக சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் திருப்பதி இல்லை, நான் இப்போ திடீர்னு நான் சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பாக திருப்பதி லெவல் இருக்கணும். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தராக நானும் என்ன பண்ணணும்னு யோசிச்சு இவர் நான் அனுப்புகிறேன். நான் கொஞ்சம் ஒரு மாதத்துக்கு 2 மாதத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் அப்புறம் ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்கிறேன். ஸோ கண்டிப்பாக எந்த அளவுக்கு நான் பண்ண முடியும் கண்டிப்பாக நான் அது நான் முதல்லேருந்து நான் அதுக்கு முன்னாடி நான் நடக்கிறதுக்கு முன்னாடி 2.5 வருஷம் முன்னாடியே நான் சொல்லிட்டேன். தப்பு நடந்துகிட்டே இருக்குது. ஸோ அது ஃபைனலாக அது அவருக்கு இப்போ பனிஷ்மெண்ட் கிடைக்கிறது, கல்பிட்ஸ் யாருன்னு தெரிஞ்சு போச்சு. அது சந்தோஷம். அது கடவுள்கிட்ட யாருமே இந்த மாதிரி பண்ணக்கூடாது. அது அந்த மாதிரி பண்ணால் எது இருந்தாலும் சார் தப்பு நடக்கிறது பார்க்காம இருக்கக்கூடாது. அது வெளியே வந்து நம்ம அது கடவுளுக்கு நிற்கணும், தப்பு நடக்காமல். ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது நான் முதல் வாட்டில் இதுக்கு ஒரு 10-12 வருஷத்துக்கு முன்னாடி தான் இப்படியே போயிட்டேன். அது அந்த டைமில் தெரியல. பட் இது ரொம்ப சந்தோஷமாக இருக்குது. இது தேசத்துக்கு நான் தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது. இது நான் எங்கே போனாலும் சரி கடவுள்கிட்ட என் பற்றி நான் கேட்கறது இல்லை. மக்களுக்கு நல்லதாகணும். நான் எந்த இடத்துக்கு நான் ரைட் ஃப்ரம் நான் குழந்தையா இருக்கிறது டைமில் வந்து நான் எப்போவுமே
மக்கள் நல்லதாக இருக்கணும், அதுதான் ப்ரேயர். அது தவிர எதுவுமே இருக்கு. அது பார்த்துட்டு ஒரு டீப்பான சப்ஜெக்ட். அது కొన్ని இடத்துல நான் பேசுகிறேன். గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వంశీ లోపలికి వెళ్లాడని, రేపు కొడాలి నాని వెళ్తాడని, ఎల్లుండి మరో నేత వెళ్తాడని పేర్కొన్నారు. గన్నవరంతో పాటు గుడివాడ, మచిలీపట్నం ఇలా అనేక నియోజకవర్గాల్లో తప్పులు చేశారని, వారి సంగతి ఎప్పుడు తేలుస్తారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. వంశీ తప్పు చేయకుండానే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసమైందా అని చింతమనేని ప్రశ్నించారు. కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ చేసిన తప్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. మాజీ శాసనసభ్యుడు వంశీ గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్రమంగా వంశీ ఏ తప్పు చేయలేదు, కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీని అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు. అంటే వంశీ ఏ తప్పు చేయకోకుండానే తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం తగలబడిందా, ధ్వంసమైందా, మాకు మేమే పెట్టుకుని వంశీ మీద నెట్టడం జరిగిందా? ఈ విషయాలన్నీ ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. మీకు అలవాటు, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వాళ్ళ మాజీ శాసనసభ్యులకి, ఇప్పుడున్న శాసనసభ్యులకి, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్యలే ఇవన్నీ. మీకు అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం, బయటికి రానికపోవటం, అవసరమైతే ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి చింతపల్లి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళటం, ఇలా బెదిరించటం, కొంతమందిని భూమి మీద లేకుండా చేయటం మీకు సాధ్యపడింది. మా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునేలాగా ఆయన్ని ప్రేరేపించింది మీరు కదా. ఆ పరిస్థితికి ఆయన రావటానికి, ఆయన భూమి మీద లేకపోవటానికి కారణం మీ వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. ఆ రోజున మాకు జరిగితే ఒకటి, ఈ రోజున చేసిన నేరానికి, చేసినటువంటి తప్పుకి ఈ రోజున వంశీని పెట్టారు, రేపొద్దున కొడాలి నానిని పెడతారు, ఎల్లుండి ఇంకొకరిని పెడతారు, అవటాలుండి ఇంకొకరిని పెడతారు. ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొద్దిగా టైం డిలే కావచ్చేమో కానీ నేరం చేసిన వాడు చట్టం ముందు తప్పించుకోవటానికి వీల్లేదు. ప్రతి వాడిని తీసుకుని వచ్చి వాళ్ళకి చేసినటువంటి నేరాల్ని రుజువు చేసి కటకటాల మళ్ళీ పంపటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్నేదో పెద్ద పోటుగాళ్ళలాగా అంబటి రాంబాబు, రాత్రిపూటేమో ఆయన కామబాబు, పగలపూటేమో రాంబాబు. ఈయన చెప్తున్నాడు నీతి కౌరులు మహాత్మా గాంధీ దగ్గర నేర్చుకుని వచ్చినట్లుగా. డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళాడట, ఈ పుడింగ్ వస్తున్నాడని డీజీపీ గారు అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదట. ఈయనకు ఒక శాసనసభ్యుడు కూడా కాదు, నువ్వు మాజీ మంత్రి అయితే అయి ఉండొచ్చేమో. కనీసం నీకు పోలవరంలో నీకు మంత్రి ఇచ్చి ఇంకా దిగదారు చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని జగన్. దేనివల్ల నీకు క్యూసిక్స్కి దీనికి తేడా తెలియనటువంటి, టీఎంసీకి తేడా తెలియనటువంటి మనిషివి. క్యూసిక్స్ అంటే ఏంటో, టీఎంసీస్ అంటే ఏంటో కనీసం ఆ వ్యత్యాసం కూడా తెలుసుకోకుండా ఆ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పడుకోబెట్టి గైడ్ బండి పోయి అనేక విధాలుగా దాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంకా రాంబాబు గురించి చెప్పాలంటే మాటలతో చెప్పేది కాదు. కోడెల గారు లేకపోవడానికి కూడా కారణం రాంబాబు పెట్టినటువంటి ఆ రోజున ఆ యొక్క హెరాస్మెంట్ వల్లే అన్ని కేసులు పడి ఇంత బతికి నేను ఇంకా భూమి మీద ఉండాలా అని ఆయనగానే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. చనిపోవటానికి ఆయన కారణం పరోక్షంగా నువ్వు, నీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీ ఇద్దరి మీద 306 కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. నిజంగా మీరిద్దరూ ఆ సెక్షన్ కింద నేరస్తులుగా మిగులుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఏదో ఈయన వచ్చాడట, డీజీపీ గారికట తెలియాలట. మా మాజీ మంత్రులు, అప్పుడున్నటువంటి శాసనసభ్యులు స్వయంగా డీజీపీ గారిని కలవటానికి వెళ్తేనే మీ ప్రభుత్వంలో అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా, గేట్లలోంచి రాకోకుండా వెనక్కి తిప్పి పంపిన సంఘటనలు అనేకం. నీ డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర పార్టీ ఆఫీస్ ఉంటే దాన్ని ధ్వంసం చేస్తుంటే, రక్తం గారి మా దాంట్లో ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు, నాయకులు పరుగులు పెడుతుంటే, అల్లాడిపోతుంటే ఆ రోజున డీజీపీ ఏమయ్యాడు? ఆ రోజున ముఖ్యమంత్రి ఏమయ్యాడు? నిన్ను తిడుతుంటే తట్టుకోలేక నీ కార్యకర్తలకు రోషం వచ్చింది.
అంటే మమ్మల్ని తిడుతుంటే మా కార్యకర్తలు రాదా? మా ఆఫీసులు తగలబెడుతుంటే మా కార్యకర్తలు మేము ఉప్పు కారం మేము తింటలేదా? మీరే తింటున్నారా? మీ కార్యకర్తలే తింటున్నారా? సపరేట్గా మీకు ఏమన్నా వేరే మెటీరియల్ ఉందా కోపం రావటానికి? సమాధానం చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు గారు వెళ్తుంటే రాళ్ళు వేశారంటే డీజీపీ అంటాడు స్వేచ్ఛ, భావస్వేచ్ఛ అంటాడు. భావస్వేచ్ఛ వ్యక్తీకరిస్తారు వాళ్ళు. అంటే మీకు ఒక రూలు, మీకు ఇబ్బంది వస్తే, మీ నాయకత్వానికి ఇబ్బంది వస్తే, మీ లీడర్లకు ఇబ్బంది వస్తే మీకు ఇప్పుడు చేం కొడుతుంది, మీకు బాధ కలుగుతుంది. ఎదట వాళ్ళని ఏ తప్పు చేయకూడదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోందని వైసీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులు ప్రయోగించి తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికార దుర్వినియోగంతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతుందో ఆ కేసు పూర్తిగా నీరు గారిపోయింది. దీంతో ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఒక్కసారిగా అవాక్కైపోయి ఏది ఏమైనా సరే ఈ కేసు నీరుగారిపోతే ఎక్కడ మన ప్రతిష్ట దెబ్బతింటుందో అనేటువంటి ఒక ఆందోళనతో సాయంత్రం కల్లా ఆగమేఘాల మీద సత్యవర్ధన్ ఇంటి ముందు తెలుగుదేశం ఉన్నత శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ని బెదిరించి అతని మీద దౌర్జన్యం చేసి అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అతనితో తప్పుడు ఫిర్యాదు చేయించడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ ముందు, స్వయంగా న్యాయమూర్తి గారి ముందు నాకు ఈ కేసు ఇది పచ్చి అబద్ధం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, అసలు ఈ పెట్టిన కేసే పూర్తిగా అవాస్తవం అని చెప్తే జడ్జి గారు కూడా అతన్ని 2-3 సార్లు అడగడం జరిగింది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నానంటే చేయండి, ఇదంతా అబద్ధం అని చెప్పేసి నా మీద ఎవరో దౌర్జన్యం చేయలేదు, ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఒక సాక్షిగా పిలిచి నన్ను ఆ విధంగా తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అతనితోనే మళ్ళీ నా మీద ఏదో దౌర్జన్యం చేశారు వంశీ గారు, ఆయన అనుచరులు, ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లి ఒక కుట్ర ప్రకారం మళ్ళీ ఒక తప్పుడు కేసుని నమోదు చేయించారు. దాంట్లో భాగంగా ఈరోజు వంశీ గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక అరాచకమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దీనికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఎన్నికల్లో వాగ్దానాల్ని నిలదీసేటువంటి పరిస్థితి, ఆ వాగ్దానాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకు అమలు చేయలేమో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రక్కదారి పట్టించేదానికోసం తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కుట్రబన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి ఏ విధమైన కేసు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, దానికి సాక్షులు ఎవరు ఉండాలి, ఇదంతా ఒక ముందుగానే ఒక స్క్రిప్ట్ రచించి వాళ్ళ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చేటువంటి సూచనల్ని కొంతమంది అధికారులకి వాటిని ఎలా చేయాలో వాళ్ళకి దశ నిర్దేశం చేస్తూ ఈ విధంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక ఎంపీగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నందిగాం సురేష్ గారి మీద కూడా అన్యాయంగా అక్రమ కేసు పెట్టి ఆయన కూడా దీర్ఘకాలం జైల్లో ఉంచడం జరిగింది. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కానిటువంటి కేసు, ఎవరి మీద ఏ కేసు పెడతారో అర్థం కానిటువంటి పరిస్థితి, ఏ సెక్షన్లో పెడతారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు, చూడబోం కూడా. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. నిన్నటిదాకా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఈరోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను కూడా అపఖ్యాతి పాలు చేసేటువంటి విధంగా, న్యాయ వ్యవస్థను కూడా కించపరిచేటువంటి విధంగా, న్యాయ వ్యవస్థ కూడా గౌరవం లేకుండా చేసేటువంటి విధంగా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలతో, కుట్రపూరితమైనటువంటి అక్రమ కేసులతో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేదని చెప్పేసి మేము ఈ రోజున ముక్కుసూటిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.